హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం అందరూ ఇష్టపడే హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియోస్ చూసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ముందుగా ఒక గిన్నెలో వాష్ చేసుకున్న చికెన్ని తీసుకోండి. అదే గిన్నెలో కొంచెం వాటర్, సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్కి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని స్మాష్ చేయండి. స్మాష్ చేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేయడానికి కళాయి పెట్టి సరిపడా ఆయిల్ వేయండి. వేసాక అది కొంచెం వేడెక్కాక ఇలా ఆనియన్స్ వేయండి. ఇలా వేసిన తర్వాత అలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంతలో మనం చికెన్ నానబెట్టాం కదా, దాన్ని ఒకసారి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక ప్యాన్లో తీసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో అవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి. బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటాయండి టేస్ట్. ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అవి నానబెట్టి పక్కన పెట్టండి. ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేసిన ఆయిల్ మనం బిర్యానీ మొత్తం యాడ్ చేస్తాం. సో చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిని మ్యారినేట్ చేసుకుందాం అండి. మ్యారినేట్ చేయడం కోసం మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకొని దానిని కూడా యాడ్ చేయండి. పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందని సో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలాలు కొన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి మ్యారినేషన్లో. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదా ఇది మీరు స్కిప్ చేసేయండి. ఇప్పుడు చికెన్లో మీకు సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కారం కూడా యాడ్ చేయండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. కానీ మ్యారినేషన్లో కొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటూనే బాగుంటుందండి. ఎందుకంటే మనం బిర్యానీలో అన్నీ ఎక్కువ వేసుకోం కాబట్టి, ఇదే దమ్ముగా ఉంటుంది కాబట్టి కొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువగా యాడ్ చేసుకోండి. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నేను డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, హోమ్ మేడ్. సో నేను అదే యూజ్ చేస్తున్నాను. మనం ఆయిల్ పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసింది, అదే ఆయిల్ నేను ఇప్పుడు మ్యారినేషన్కి కూడా యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత మేము చికెన్ దమ్ బిర్యానీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తామండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా. సో ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు మందపాటి ప్యానే తీసుకోవాలండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న చికెన్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి మ్యారినేషన్కి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. పెరుగు అంతా చికెన్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ కూడా కొంచెం యాడ్ చేయాలండి. నిమ్మరసం యాడ్ చేయటం వల్ల కూడా చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. అలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి చూద్దాం. సో బిర్యానీ మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవటం వల్ల మసాలాలు ఏవి మిస్ అవ్వకుండా ఉంటాయండి. సో మీకు తగ్గట్టు మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలు వేయించేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపాక
కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల రైస్లో కొంచెం కారం వస్తుందండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలాలు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేయండి ఇలా రైస్లో పొడులన్నీ యాడ్ చేసుకోవడం. బట్ సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కలపండి. అడుగు పట్టకుండా చూడండి. ఇలా కలిపిన తర్వాత సరిపడా వాటర్ కూడా యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి. సాల్ట్ సరిపోతుంది అంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేలాగా చూడండి. బాగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. రైస్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ ఇలా బాయిల్ అవుతూ ఉండాలండి. రైస్ 80% మాత్రమే కుక్ అవ్వాలండి. బాగా మెత్తగా అయిపోయినా బాగోదు, మరీ గట్టిగా ఉన్నా బాగోదండి దమ్ బిర్యానీకి. సో 80% కుక్ అయ్యేలాగా చూడండి. 80% కుక్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇలా వాటర్ అంతా వడకట్టేసేయండి. వాటర్ వడకట్టేసిన తర్వాత రైస్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఆల్రెడీ మనం వడకట్టకున్న ఆ రైస్ని లేయర్స్గా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి కూడా ఒక లేయర్ అలా యాడ్ చేసుకోవాలండి. లేయర్స్గా యాడ్ చేయటం వల్ల దమ్ము బాగా పడుతుందండి. అండ్ దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే మందపాటి ప్యాన్ మాత్రమే తీసుకోవాలండి. నేను ఆల్రెడీ చెప్పాను, లేదంటే ఇప్పుడు మాడిపోతుందండి, కిందనంతా అడుగు పట్టేసినట్టు అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మందపాటి ప్యాన్లో ట్రై చేస్తేనే బాగా వస్తుందండి, మీకు ముక్కాది ఉడికి బాగా వస్తుంది. లేదు అంటే అడుగు పట్టేసి బిర్యానీ అంత సరిగ్గా రాదండి. సో ఇక్కడ నెయ్యి కూడా లేయర్ యాడ్ చేసిన తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేయండి. సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత సేమ్ అలాగే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడాను యాడ్ చేసుకోవాలండి. ఇలా లేయర్స్గా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఇప్పుడు దమ్ కోసం ఏంటంటే పైన బరువు పెట్టాలండి. అండ్ ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకొని బరువు కోసం గిన్నెలో వాటర్ వేసి వాటర్ ప్యాన్ మీద పెడుతున్నానండి. బరువు కోసం అమందస్తు కూడా పెడుతున్నానండి నేను. ఇలా పెట్టాక ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించాలండి. ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఒక రేకు మీద పెట్టి ఉడికిస్తే మనకి బాగా ఉడుకుతుందండి మొత్తం. సో దమ్ కూడా వస్తుందండి, కిందన ముక్క అది అడుగు పట్టేయకుండా ఉంటుందండి. అంతే అండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో చూడడానికి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి, టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి మాకు కమెంట్స్లో చెప్పండి. మాకైతే మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి, యమ్మీ హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ ఈస్ రెడీ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.